ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే, పనులు చెయ్యనివాడు తాను చేయకపోయినా లాజిక్ చెప్తాడు, కానీ చెప్పవలసింది లాజిక్ కాదు, ఆచరించవలసింది లా అంటే ధర్మం. చాలామంది వాళ్ళు చేయాల్సిన పనులు చెయ్యమంటే చెయ్యకుండా ఏదో లాజిక్ చెప్పి తప్పించుకుంటారు చూడండి. అలా తప్పించుకోవడం కాదు, ఏదైతే పని చెప్పారో దాన్ని ఆచరించాలి. అదే ధర్మము, అదే లా అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కృష్ణమాచార్యులు గారు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, ఆయన ప్రతిరోజు మనం రోజువారీ జీవితంలో చేసే తప్పులను ఒకే ఒక్క వాక్యంలో చెప్పి దీన్ని బయట పెట్టారు. ఏంటి అంటే, మానవుడి సహజ స్వభావం ఏంటి అంటే, మానవుడు ఎలా ఉంటాడు అంటే, ఏ పని చేయాల్సి వచ్చినా ఏమంటాడు, నాకు ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు ఎంత అవసరమా చేయాల్సింది, ఇప్పుడు కాకుంటే ఇంకో అవకాశం వస్తుందిలే, అప్పుడు చేద్దాంలే అని ఇలాంటి లాజిక్స్ అన్నీ చెప్తుంటాడు. ఎందుకంటే తను చేయాల్సిన పనిని తప్పించుకోవడానికి. అంటే ఎవరైతే ఆ పని చేయాలనుకుంటారో ఆ బుద్ధి తయారు చేసే మాటలు ఇవన్నీ. మరి ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. చదవని వాడు చదువు గురించి ఉపన్యాసాలు చెప్తుంటాడు, ఇలా చదవాలి అలా చదవాలని కదా. చూస్తుంటాం మనం ఎంతమందిని, వీడు చదవడు కానీ ఉపన్యాసం వేయడానికి పనికొస్తాడు అని కూడా అంటుంటారు. మన జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం. ఇంకా కొంతమంది వాళ్ళ జీవితంలో ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించారు, కానీ ఇతరులకు మాత్రం నీతులు చెప్తుంటారు. అంటే ధర్మం చెయ్యని వాడు ధర్మం గురించి చెప్తాడు. ఇది మానవుడి యొక్క బలహీనత. మరి ఇంతకు లాజిక్ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి మనం తెలుసుకుందాం ఇప్పుడు. కృష్ణమాచార్యులు వారు ఇక్కడ చాలా సూక్ష్మంగా దీని గురించి తేడా చెప్పారు. ఏంటి, లాజిక్ గురించి, ధర్మం గురించి. లాజిక్ అంటే మన మనసు చేసే వాదన, మన బద్ధకాన్ని కప్పిపుచ్చే మాట, ఆ పనిని తప్పించుకోవడానికి వేసే ఒక కవచం. ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం. ఆ పని తప్పించుకోవాలంటే ఏదో ఒక రకంగా వాళ్ళతో వాదన పెట్టుకొని ఆ పనిని తప్పించుకోవడానికి మనం చూస్తుంటాం. అంటే మనం బద్ధకస్తులమని అనుకున్నా, వాళ్ళు అనుకోకుండా ఆ బద్ధకాన్ని కప్పిపుచ్చే మాటలు మనం మాట్లాడుతుంటాం. ఇవన్నీ ఒక కవచాలు. అంటే ఒక కోట ధరించినట్లు మన యొక్క బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేసే కవచాలు. ఇది లాజిక్ అంటే, ఇది మనసు చేసే పని. మరి ధర్మం అంటే తెలిసిన దాన్ని చెయ్యడం. చేయాల్సిందే అని తెలిసినా చెయ్యకపోతే అది అధర్మం. అంతే కదా. మనం ఏదైతే చెయ్యాలనుకుంటామో అది చెయ్యాలి, చెయ్యకపోతే మనది అధర్మం అవుతుంది. ఇక్కడ చెప్పడం కాదు, మనం మన జీవితంలో దాన్ని జీవించాలి, ఆచరించాలి. అంటే ఇక్కడ లాజిక్ మనసుకు సంబంధించింది, ధర్మమేమో ఆత్మకు సంబంధించింది. ఇది ఇక్కడ మనం బాగా గుర్తించవలసినటువంటి విషయం. ఇప్పుడు తెలిసినా చెయ్యకపోవడం మహా పాపం. ఎందుకంటే మనసు తెలియక చేస్తే అది తప్పు చిన్నదవుతుంది. మరి దాన్ని తెలిసినా చెయ్యకపోవడం పెద్ద తప్పు అవుతుంది. మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ కూడా చెప్తుంటుంది, తెలిసి చేసిన తప్పుకు శిక్ష ఎక్కువగా ఉంటుంది, తెలియక చేసిన తప్పుకు శిక్ష తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం
ఏది సరి ఏంది సరికాందేదో తెలుసుకోవాలి అని చెప్తాం. ఇక్కడ ఏంటి తెలిసి చేస్తే తప్పేంటి, తెలియక చేస్తే తప్పేంటి అని ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులను గౌరవించవడం, చూసుకోవడం ఎవరెవరి పిల్లల ధర్మం వాళ్ళది. అక్కడ తల్లిదండ్రులను గౌరవించాల్సింది పోయి, చూసుకునాల్సింది పోయి ఏం చెప్తారు అంటే, కాలం మారింది. కాలంతో పాటు కూడా వాళ్ళు కూడా మారాలి. వాళ్ళే మనని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో కోడలు ఏదో ఒక మాట అన్నది. అన్నప్పుడు ఆ తల్లి ఊరుకోకుండా ఏం చేస్తది? కొడుకుకి చెప్తది. అప్పుడు అంటాడు కొడుకు, "అమ్మ కాలం మారింది. నువ్వే సర్దుకుపో, చూసుకో" అని చెప్తుంటారు. అక్కడ పెళ్ళాన్ని వెనకేసుకొచ్చుకుంటారు. ఇలా ఇట్లాంటివే తల్లితండ్రిని చూడాల్సిన బాధ్యత ఉన్నా, గౌరవించవలసిన బాధ్యత ఉన్నా, పెద్దల్ని గౌరవించడం ధర్మం కదా! అది చెయ్యాల్సింది చెయ్యకపోగా తప్పించుకుంటున్నారు. ఇది కృష్ణమాచార్య వారు చెప్పినటువంటి విషయం. చేయకపోవడానికి లాజిక్ చెప్పడం. అంటే ఏదో ఒక దాన్ని వెతుక్కొని వాళ్ళు లాజిక్‌లో చెప్పుతుంటారు. అంటే ఇక్కడ ధర్మం మాట్లాడే వాళ్ళను కాదు, ఆచరించే వాళ్ళలో ఉంటుంది. ఎక్కువగా ధర్మం గురించి ఎవరు మాట్లాడతారు అంటే, ఆచరించని వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళే ధర్మం గురించి మాట్లాడతారు. మరి ధర్మం ఆచరించే వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ జీవితంలో చేసి చూపిస్తారు. వాళ్ళు జీవించే విధానాన్ని బట్టే, ఓహ్! ధర్మం అంటే ఇలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి అని వాళ్ళు జీవించే జీవితాన్నే మనం చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళ యొక్క నడవడిక, ప్రవర్తన అన్నీ ఉంటాయి. అంటే మంచివాడు అంటే ఎవరు అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. అదే ధర్మం. ఇక్కడ పూజలు, వ్రతాలు చేయడం కాదు. ఇది ఏమంటారు? నిత్య జీవిత ధర్మం. ఏంటి? ధర్మాన్ని ఆచరించడం. చాలామంది అనుకుంటారు, పూజ చేస్తే చాలు, గుడికి వెళ్తే చాలు ఆ! అని. అంటే ఇక్కడ గుడికి వెళ్తే చాలు అనుకుంటే కృష్ణమాచార్యులు గారు ఏం చెప్తున్నారు? గుడిలో కాదు, గడప దాటిన తర్వాత కూడా అంటే ఆ గుడి దాటిన తర్వాత కూడా వాళ్ళు ధర్మాన్ని ఆచరించాలి. ఏం చేస్తారు? చాలా మటుకు అందరూ గుడిలో ఉన్నంత సేపు ఎంతో భక్తితో, నిష్టతో ఎన్నో రకాలుగా అక్కడ ఎలాంటి తప్పుడు మాటలు కానీ, తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు ప్రవర్తన కానీ ఏది ఆచరించరు, చెయ్యరు. ఆ గుడి ఆహ్, ఏమంటారు? ఆ గుడికి గడప ఉంటది గదా! ఆ గడప దాటినెంబడే వాళ్ళు అన్నీ మరిచిపోయి చేస్తారు. అది కాదు ధర్మం అంటే, మనం మన నిత్య జీవితంలో ఆచరించడమే. అంటే మనం ఏదైనా మన కుటుంబ సభ్యులకు లేదా ఇంకెవరికైనా స్నేహితులకైనా ఆహ్, మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక మాట ఇచ్చినామంటే ఆ మాటను నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అది మనం చేయాల్సింది. ఇంకా మనం చేయాల్సిన పని సరి అయిందైతే చేయాలి. ఒకవేళ తప్పు అని తెలిసింది, అది చెయ్యకుండా ఆ తప్పులు చేయకుండా ఉండాలి. ఇది మనం నిజమైన ధర్మాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. మరి ఇక్కడ లాజిక్ అనుకున్నాం. మరి ఈ లాజిక్ ఎక్కడ పుడుతుంది? అంటే మనలో ఉన్న భయం నుంచి పుడుతుంది. మనిషి లాజిక్ ఎందుకు చెప్తాడు? ఎందుకు అంటే లాజిక్ అనేది ఇది బుద్ధి మాట కాదు. మనలో ఉన్నటువంటి ఆ భయం ఏదైతే ఉందో ఆ భయానికి వేసుకున్నటువంటి వేషం. అంటే మనం లాజిక్ అయితే మనం బుద్ధిగా మాట్లాడుతున్నామని మనకు తెలుసు. అది కప్పిపుచ్చుకోవడానికి మనం మాట్లాడుతుంటాం. కానీ ఈ ఎక్కిరాల కృష్ణమాచార్య వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ దృష్టిలో లాజిక్ అనేది భయానికి వేసుకున్నటువంటి ఒక ముసుగు లాంటిదంట.
ఆ బయట పడకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ భయం బయటపడకుండా వాళ్ళు చేసేది తప్పు అని తెలియకుండా మెయింటైన్ చేయడానికి వాళ్ళు అలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ మానవుడు నిజంగా ధైర్యంగా ఉన్నప్పుడు లాజిక్ అవసరం ఉండదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. ఆ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే లాజిక్ మాట్లాడతాడు. చూడండి, ఉదాహరణకు శ్రమ భయం. ఈ శ్రమ భయం అంటే ఇక్కడ ఇది కష్టం. ఇది కష్టం అనేది లాజిక్. ఇప్పుడు మంచి పని చేయాలంటే మనకు చాలా శ్రమ అవసరం కదా. ఒక మంచి పని చేయాలంటే మనకు చాలా శ్రమ అవసరం. అక్కడ మానవుడు వెనక్కి తగ్గిపోతాడు. ఎందుకంటే అబ్బో ఇది ఇంత చేయాలంటే నాకు కష్టం అవుతుంది అంటాడు. మరి నిజాయితీగా పని చేయాలన్నా కూడా కష్టమే. ఇలాంటివన్నీ మనం నిత్య జీవితంలో చూస్తుంటాం కదా. ఎందుకంటే ఏదైనా ఒకటి సత్యమైంది సాధించాలి, మంచి పేరు రావాలంటే అక్కడ మనకు కష్టమే ఉంటుంది. సత్యం మాట్లాడాలంటే అందరూ ఒప్పుకుంటారా? అక్కడ ఎంతోమంది సత్యం మాట్లాడడం వల్ల బాధపడుతుంటారు. కానీ ఆ సత్యం చెప్పేటప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళకి ఎవరికి నచ్చదు. చాలా మటుకు నచ్చదు. అప్పుడు మనసు ఏమంటుంది? ఇదంతా మనకు అవసరమా? ఇంత కష్టపడాల్సిన అవసరమా? ఇంత శ్రమ పడాల్సిన అవసరమా? అంటారు. అంటే ఈ శ్రమ భయం నుంచి వచ్చినటువంటి లాజిక్. మనం కష్టపడితే ఏమి లాభము? మనం సత్యం చెప్పినా వృధానే కదా అని ఇలా రకరకాలుగా భయపడుతుంటారు ఇక్కడ. అందుకే ఈ శ్రమ అనే భయం మనకు వస్తుంది. కానీ ధర్మం ఏమంటుందంటే ఎంత కష్టమైనా సరే నువ్వు సత్యమైందే చెయ్యాలి, ధర్మాన్ని ఆచరించాలి, నువ్వెప్పుడు ధర్మాన్ని సత్యాన్ని తప్పొద్దు అని చెప్పేసి సత్యం ధర్మం మనకు చెప్తుంది. ఎందుకంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో ఆ ధర్మమే మళ్ళీ వాళ్ళను తిరిగి కాపాడుతుంది అనేది మనకు పెద్దలు బోధించినటువంటి బోధ. మరి నష్టభయం. నష్టభయం అంటే నాకేం లాభం అంటే అదే లాజిక్. ఇప్పుడు మనం ధర్మంగా ఉన్నాం, సత్యంగా జీవిస్తున్నాం. ఇక్కడ జీవించినప్పుడు మనకు వెంటనే లాభం కనిపించకపోవచ్చు. నిజంగా మనం చేసే ధర్మమైన పనులు, సత్యవంతమైన పనులు చేస్తుంటే మనకు వెంటనే లాభం రాదు. కానీ అక్కడే మనిషి యొక్క మనసు ఆలోచిస్తుంది. ఇక్కడ లాజిక్ మొదలవుతుంది. ఏంది? ఈ పని చేస్తే నాకేం లాభం వస్తుంది? ఇతరులు లాభపడతారు, కానీ నాకు నష్టం. ఇది నష్టభయం. కానీ ఈ ధర్మం ఈ లాభ నష్టం లెక్క కాదు నువ్వు చేయాల్సింది. ధర్మ సత్యానికే నీవు నిలబడాలి. నీకేం వస్తుంది కాదు. నువ్వు ఎంతసేపు ధర్మాన్నే ఆచరించు, ధర్మాన్నే నిలబెట్టు, ధర్మం వైపే ఉండు. నీకు లాభం వస్తుందా లేదా నువ్వు ఇక్కడ ఆలోచించొద్దు. ఆలోచించకుండా ధర్మం పైనే ఉండు అని ఇక్కడ ధర్మ ఏమంటారు నష్టభయం చెప్తుంది. కానీ ఇక్కడ ధర్మం చేసినప్పుడు వెంటనే లాభం కనిపించదని చెప్పుకున్నాం కదా. ఏదైనా ధర్మం ఆచరించేటప్పుడు లాభం తొందరగా కనిపించదు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్నే ఆచరించాలి. ఈ ధర్మం ఆచరించేప్పుడు లాభ నష్టాల లెక్క చూడొద్దు. ఎందుకంటే ధర్మం అంటే తనకు లాభమా నష్టమా అన్నది పట్టించుకోకుండా మనం సత్యానికే నిలబడి ఆచరించాలి. లాభం వస్తుందా రాదా అనేది మనం చూడొద్దు. అట్లా జీవిస్తేనే మనం సరైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మరి ఇంకా విమర్శ భయం. ఇవన్నీ మనకు రకరకాలుగా భయాలు చోటు చేసుకుంటారు. వీళ్ళు ఏమంటారంటే ఇది చాలా పెద్ద భయం. అంటే మనం సరైన పని చేసినా, మనం సత్యం మాట్లాడినా, తప్పుని ఎదిరించినా ఏం చేస్తుంది? ప్రపంచమంతా మనల్ని ప్రశంసిస్తుందా? ఏ కొద్ది మందో ప్రశంసించే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా మనల్ని విమర్శించే వాళ్ళే ఉంటారు. అప్పుడు మన మనసు ఏమంటుంది? అబ్బా
ఇలా మాట్లాడితే, సత్యాన్ని ఆచరిస్తే, ధర్మం ఆచరిస్తే అందరూ నవ్వుకుంటారు, నన్ను పిచ్చి వాళ్ళు అనుకుంటారు, ఇవన్నీ అవసరమా, అందరితో పాటు నేను కూడా జీవిస్తే అయిపోతుంది కదా అని ఇలా రకరకాలుగా ఈ మనసు ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించడమే ఈ విమర్శ భయం. కానీ ఇక్కడ ధర్మం ఏమంటుందంటే, ప్రపంచం ఏమైనా సరే నీవు సరైనదే చెయ్యాలి, నీవు ధర్మం తప్పొద్దు అని ఇక్కడ ధర్మం గురించి చెప్తుంది. మరి బాధ్యతా భయం. బాధ్యతా భయం అంటే ఇది నా పని కాదు అనే లాజిక్. చూడండి, ఇందులో సూక్ష్మమైన భయం. ఎక్కడైనా తప్పు జరుగుతుంది, అది తప్పని తెలుసు, కానీ అక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ నేనెందుకు జోక్యం చేసుకోవాలి, ఇది నా బాధ్యత కాదు, అవునా అనుకుంటామా అనుకోమా? వాళ్ళెవరో కొట్లాడుతుంటే, వాళ్ళెవరో ఇది చేస్తుంటే, ఇక్కడ నాకు జోక్యం చేసుకోవడం నాకేం అవసరం? అంటే అక్కడ మన బాధ్యత ఉన్న, ఆ ధర్మం ఆచరించాల్సి ఉన్న, సత్యం చెప్పాలని తెలిసిన ఏవి చెయ్యకుండా తప్పించుకుంటావు చూడు, అదే ఈ బాధ్యత భయం. కానీ ధర్మం మాత్రం ఏమడుగుతుంది, నువ్వు చూస్తున్నావు కదా, మరి చూసేటప్పుడు అది తప్పని తెలిసినప్పుడు అది నీ బాధ్యత కదా, నువ్వు ఆ బాధ్యత నుంచి ఎట్లా తప్పించుకోగలుగుతావు అని ధర్మం మనల్ని క్వశ్చన్ వేస్తుంది. ధర్మం ఏమీ ఊకోదు. ధర్మం ఈ భయం ఉన్న చోట లాజిక్ ఉంటుంది. ఇక్కడే మనం గమనించుకోవాలి. మనకు లాజిక్ వచ్చిందంటే భయం ఉన్నట్లు. మనకు ధైర్యం ఉంటే మనం చక్కగా ఆచరిస్తాం, మనకి ఇంకే భయం ఉండదు. ఎప్పుడు గట్టిగా మాట్లాడతాము, ధైర్యంగా ఉంటాం. లాజిక్ మాట్లాడే వాళ్ళు సాధారణంగా చెయ్యరు. ధర్మం చేసేవాడే మాటలు ఎక్కువ ఉంటాయి, మాటలు తక్కువ ఉంటాయి. ధర్మం ఆచరించేవాడు, ధర్మంగా ఉండేవాడు మాటలు తక్కువ, వాడు ఆచరించేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఎవరైతే ఆచరించాడో వాళ్ళు మాత్రమే ఎక్కువ మాట్లాడతారు, ఆచరణ తక్కువ చేస్తారు. కానీ ధర్మంగా ఉండేవాడు, ధర్మంగా జీవించేవాడు ఏం చేస్తాడు, తక్కువగా మాట్లాడతాడు. వాడి జీవితంలో ఆదర్శన అంటే నాలాగా ఉండాలని ఎవరైనా వాళ్ళ యొక్క జీవితాన్ని ఆదర్శంగా పెట్టడానికి చూపిస్తారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ ధర్మం ఎందుకు భయాన్ని చూడదు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఎందుకంటే ధర్మం అనేది బయటి పరిస్థితులపైన ఆధారపడదు. ధర్మం అంటే ముందే చెప్పుకున్నాం, ధర్మం ఎక్కడిది, ఇది ఆత్మది, మన అంతరాత్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారా, ఏం చేస్తున్నారా అని చూడదు. అది నాకు లాభమా నష్టమా అని కూడా ఈ ధర్మం చూడదు. ఇది చేస్తే నన్ను ప్రశంసిస్తారా, నన్ను విమర్శిస్తారా అని ఎవరు అనుకోరు. ఆ ధర్మం ఎప్పుడు చేయాల్సింది ఒక్కటే మాట్లాడుతుంది, ఏంటి, ధర్మాన్ని ఆచరించాలి. అదే ధర్మం యొక్క స్వరం. ధర్మస్వరం అంటే అలా ఉంటుంది. కాబట్టి ధర్మం భయాన్ని చూడదు, ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. అంతే కదా, భయపడేవాడు పిరికివాడే భయపడతాడు, మోసం చేసేవాడే భయపడతాడు, ధర్మాన్ని ఆచరించని వాడే భయపడతాడు. కొంతమంది అంటుంటారు, అబ్బా నీకెంత ధైర్యము అంటారు. ఎందుకుంటుంది ధైర్యము, మనం ధర్మంగా మాట్లాడతాము, సత్యంలో జీవిస్తాము, చెప్పిందే చేస్తాము, చేసిందే చెప్తాము. అలాంటి వాళ్ళు ఎవరికి భయపడతారు, ఎందుకు భయపడతారు? అందుకే ధైర్యంగా మాట్లాడే వాళ్ళకు, ధర్మంలో ఆచరించిన వాళ్ళే ధైర్యం ఉంటుంది. మరి ఇక్కడ ధర్మ ధైర్యం అంటే ఏంటి అంటే, ధైర్యం అంటే గొంతు చించుకొని అరవడం కాదు, పోరాడటం మాత్రమే కాదు, తెలిసిన సత్యాన్ని ఆచరించాలి, తెలిసిన తప్పును వదిలేయాలి. అదే ధర్మం.
తెలిసిన ధర్మాన్ని ఆచరించాలి, తెలిసిన తప్పును వదిలేయాలి. ఇదే ధర్మం. భయపడినా మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది ధర్మం అయిందో అది తప్పకుండా మనం చేసే తీరాలి. అదే నిజమైన ధైర్యం, అదే ధర్మం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః అని చెప్తాడు. అంటే నీకు కష్టమైనా సరే నీవు మాత్రం నీ ధర్మం చెయ్యటమే మేలు. లాజిక్ కాదు ధర్మం, భయం కాదు ధైర్యం. లాజిక్ చెప్పినప్పుడు నువ్వెప్పుడూ భయపడతావు. అదే నువ్వు ధైర్యంగా చేసినావనుకో, నువ్వు చేసినప్పుడు ధైర్యంగానే ఉంటావు. మనం చెప్పుకుంటున్నాం కదా, తప్పు చేసినవాడే భయపడతాడు, సరిగ్గా ఉన్నవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. అందుకే ధర్మం అంటే మనం భయాన్ని గెలవడం. అందుకే కులపతి గారు ఏం చెప్తున్నారంటే, ధర్మం భయాన్ని చూడదు, ధైర్యం తెస్తుంది. ఎవరు? ధర్మం. ధర్మం ధైర్యాన్ని తెస్తుంది కానీ భయాన్ని తేదు. మరి ఇంకా ఇక్కడ ఏం కావాలి అంటే, మాటల ధర్మం కాదు, చేతల ధర్మం కావాలి. మాటలు ఎన్నైనా మాట్లాడతాం నోటితో నుంచి, మాటలు కాదు మనకు కావాల్సింది. మనం మన చేతులతో చెప్పి చేసి చూయించాలి. ఎందుకంటే చెప్పాల్సింది లాజిక్ కాదు, మనం ఆచరించవలసింది ధర్మం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లా అంటే నియమం, ధర్మం అన్నా కూడా నియమమే. ఈ రెండింటికి ఒకటే అర్థం. లా అన్న నియమమే, ధర్మం అన్నా కూడా నియమమే. కానీ మనం ఈ ధర్మాన్ని ఐచ్ఛికంగా చూస్తాం. ధర్మం అంటే ఐచ్ఛికం కాదు, అది మన జీవిత నియమం. ఇక్కడ ఐచ్ఛికం అంటే అర్థం ఏంటి అంటే, మనకు ఎక్కడికైనా వెళ్ళాలని ఎవరైనా పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది మనకు మనం నిర్ణయించుకోవాలి. అది ఇంకెవరు చెప్పేది కాదు. వెళ్ళకపోయినా మనకేమీ నష్టం లేదు, తప్పు కాదు. వెళ్ళినా తప్ప, ఎందుకంటే నీకు ఆ మాత్రం స్వతంత్రం అనేది ఉండాలి. అదే ఐచ్ఛికం అంటే. మొత్తానికి ఇక్కడ నీ ఇష్టం అనేది ఇక్కడ నీవు అర్థం చేసుకోవాలి. మరి ధర్మాన్ని వాయిదా వేసినాం అనుకోండి, మనం మన జీవితం అంతా ఖాళీ అవుతుంది. ఇంకా ఇంకేమీ మిగలదు అక్కడ. ఎందుకంటే మానవుడి జీవితంలో బాధలు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి బాధలు అంటే, ధర్మాన్ని వదిలిపెట్టడం అంటే తెలిసినా చేయకపోవడం వల్ల ఏమవుతుంది, కర్మలు తెచ్చుకుంటాడు. అంటే వాడు చెయ్యాల్సిన ధర్మాన్ని చెయ్యకపోతే అక్కడ ఏమవుతుంది, వాడి అధర్మం అవుతుంది. ఆ అధర్మం చేయడం వల్ల ఏమవుతుంది, కర్మ తెచ్చుకుంటాడు, కర్మగా తిరిగి వస్తుంది. అప్పుడు ఇంకే లాజిక్లు పని చెయ్యవు. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా, అక్కడ ఎన్ని లాజిక్లు చెప్పినా ఇంక ఇక్కడ నీకు పని చేయవు. నువ్వు ఇంకా జీవితాంతం బాధపడాల్సిందే. నువ్వు ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నీవు బాధపడాల్సిందే. ఎందుకంటే మనకు అక్కడ తెలుస్తుంది మనది ఎలా జీవించాము, ఎలా మాట్లాడాము, ఏం చేశామనేది మనకు తెలుస్తుంది. అంటే ఏది సరైంది ఏది సరికాంది అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మనకి ఏ లాజిక్లు పని చేయకుండా మన యొక్క బాధ మనకే ఉంటుంది. అందుకే అది చెయ్యకపోతే మనం ధర్మం తప్పుతున్నాము అనేది మనం ఇక్కడ బాగా బాగా అర్థం చేసుకోవాలి. మనకు తెలిసింది ధర్మంగా ఉన్నది మనం ఆచరించాలి, ధర్మాన్ని తప్పవద్దు. ఎన్ని లాజిక్లు చెప్పినా నీవు ఇక్కడ ధర్మం తప్పితే ఇంకేమీ ఫలితం లేదు. అందుకే తెలిసిన మంచిని చెయ్యాలి, తెలిసిన చెడ్డను వదిలేయాలి. ఈ లాజిక్లు మాట్లాడితే మనం మన యొక్క జీవితం అంతా బాధనే పడాల్సింది. అందుకే ఇక్కడ ధర్మం అంటే ఎదుర్కోవడం, మాటలు మాట్లాడతాం ఆ ధర్మాన్ని తప్పించుకోవడానికి, ఆ మాటలు మాట్లాడితే ఇతరులను మోసపుచ్చడానికి రకరకాలుగా మనం
మాట్లాడుతుంటాం, ఆ మాటలు మాట్లాడుతుంటాం. కానీ మనకు ధర్మం తెలిసినా సత్యాన్ని ఆచరించాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితం ఆనందంగా సాగుతుంది. అదే నిజమైన ధర్మ జీవితం అవుతుంది. అందుకే మనకు చెయ్యాల్సింది అని తెలిసినా చెయ్యకపోతే మనం ఈ కర్మంలో ఇరుక్కుపోతాం. అందుకే కృష్ణమాచార్యులు ఏం చెప్తున్నారంటే, పనులు చేయనివాడు తాను చేయకపోవడానికి లాజిక్ చెప్తాడు. కానీ చెప్పవలసింది లాజిక్ కాదు, ఆచరించాలి. అదే లా, ధర్మం. మన నిత్య జీవితంలో ఎన్నో సార్లు ఈ పొరపాట్లు ఆ సమయానికి తప్పించుకోవడానికి చేస్తుంటాం. అప్పుడు అలా ఎప్పుడు మనం చెయ్యొద్దు. ఇన్ని రోజులు మనం తెలియక చేసిన ఈ రోజు నుంచి మనం ఈ లా, ఈ నియమం మనం పాటిద్దాం. పాటించకపోతే ఇప్పుడు కృష్ణమాచార్యులు చెప్పినటువంటి అన్నిటినీ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.